నేను చదువుకున్నాను, నేను డిగ్రీ అయిపోయింది, బాగానే చదువుకున్నాను. అయినా కూడా జాబు నాకు దొరకలేదు. నా వయసు అప్పుడు చాలా చిన్నది. మా అన్న ఆయన కూడా మొరటోడే, మా పెద్దోళ్ళంతా మొరటోళ్ళే. అయినా మాలో దేవుడు వెలిగించాడు. ఎట్లయితే ఒక మాట చూడండి, రోమా పత్రికలో 9వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, 15వ వచనం 16, ఎవరిని కరుణిస్తానో కాగా పొందగోరు వారి వలనైనను లేదు. పైది 15 కూడా చదువు. అందుకు మోషేతో ఇలాగ చెప్పుతున్నాడు, ఎవరిని కరుణించుదునో వానినే కరుణించుదును, వానినే నేను కరుణిస్తాను. ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల నేను జాలి చూపుదును. పొందగోరు వారి వలనైనను ఇది జరగదు. ఎక్కడంటే పొందగోరు వారు కావాలని కోరుకుంటే, ఉద్యోగం కావాలని కోరుకుంటే కుదరదు. కానీ దేవుడు తెలియకుండానే మా బిడ్డని వేలమ్మని ఇంత స్థితికి తీసుకొచ్చాడంటే దేవుడు కరుణించాడు. ఆమెను కరుణించాడు కనుకనే ఆమె నిజంగా రాష్ట్రానికి తెలిసిపోయింది. ఇక్కడే కదా, ఒక రాపూరే కాదు, ప్రతి ప్రాంతంలో ఆమె ప్రకాశిస్తుంది. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, నేను ఎవరోనని మీరు తలంచొద్దు. నేను ఇక్కడ మీటింగ్లు పెట్టించింది మా అమ్మ, ఎవరో లేలమ్మ, నా కుమార్తె పెట్టించింది. 3 రోజులు మీటింగ్లు జరిగినప్పుడు నేనే ప్రసంగించాను. నేను ఎక్కడా పెరగలేదు, నేను యేసన్న దగ్గరే పెరిగాను. నాకు దేవుడికి స్తోత్రం కలుగును కాక. నాకే పాస్టర్స్ నాకు తెలియదు. యేసన్న నేను ఇద్దరు కలిసి జీవించినాము. చూడండి, ఆయన హిస్టరీ నాకు తెలుసు, నా హిస్టరీ ఆయనకు తెలుసు. నేను పెరిగింది ఆయన దగ్గరే, కానీ నేను నడిచింది ఆయనతో. నేను నడిచాను, కానీ ఇంకా నేను బ్రతుకున్నాను. అయితే ప్రియమైన సంగమా, ఈ బిడ్డ దేవుడు కరుణించాడు కనుకనే మా మధ్యలో చక్కని బిడ్డగా మారిపోయింది. ఒక ఉద్యోగస్తురాలు, ఒక ఎంప్లాయర్గా మారిపోయింది. అవి ఎంతోమందికి సహాయం చేసిన బిడ్డే, చిన్న పరిస్థితి కాదు, ఎంతోమందికి సహాయం చేసింది. నా మీటింగ్స్ కూడా కావాలా నాన్న అని చెప్పి కోరి ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో నాకే తెలియదు. ఆమె జాబులో వచ్చినటువంటి పైసలు దేవునికే ఇవ్వలేదు, ఓ కానుకలు ఇవ్వలేదు. యేసన్నకి ఎన్నిసార్లు కానుకలు ఇచ్చిందో నాకే తెలియదు. నాకు తెలుసు, యేసన్న మీటింగ్లోకి వచ్చినప్పుడు నాకు తెలుసు ఆమె ఎన్నిసార్లు ఇచ్చిందో, ఎన్నిసార్లు. మరి నేను కూడా ఆమెను సహకరించి, సరే ఇయ్యమ్మా నువ్వు చెయ్యి, ఆ పని మంచిదే అని చెప్పేవాడిని. ఆమె ఒకసారి నన్ను పిలిచి, నాన్న ఖచ్చితంగా మీటింగ్స్ పెట్టాలని కోరినప్పుడు నేను మీటింగ్స్ పెట్టాను. 3 దినాలు ఇక్కడ రాపూర్లో మీటింగ్స్ పెట్టాను.
అయితే ఒక రాపూరే కాదు, కానీ నన్ను దేవుడు కృపను బట్టి ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు. కాబట్టి అదిగో అన్నగారితో కూడా నన్ను కలిసి ఢిల్లీ పంపించి, ఢిల్లీలో మీటింగ్స్ మొత్తం అక్కడి నుంచి ప్రతి సంఘాల్లో, ప్రతి ప్రాంతాల్లో, ప్రతి రాష్ట్రాల్లో కూడా నేను మీటింగ్స్ పెట్టుకుంటూ వచ్చాను. ప్రతి రాష్ట్రాల్లో నేను చేసుకుంటూ వచ్చాను. నేను రాష్ట్రం అంతా ఇండియా అంతా చేసిన సువార్త చేసినటువంటి వ్యక్తిని. అయితే ప్రియమైన సంగమా, ఈ రోజులో నేను ఎక్కువగా తిరగలేకపోతున్నాను. నాకు కార్లు దేవుడు నాకు ఇచ్చాడు, నా బిడ్డలు ఇచ్చారు, వాళ్ళే కార్లలో తీసుకుపోతున్నారు. అయితే బిడ్డ ఎంతమందికి సహాయపడిందంటే, ఎందుకంటే కరుణించింది ఎవరు? దేవుడు. ఎవరైనా పొందగోరు వారు. నేను కూడా పొందాలని చూశాను జాబ్ కోసం. ఎన్నిసార్లు ట్రై చేశాను, ఎన్నిసార్లు మరి ఇంటర్వ్యూ పాస్ అయ్యి మరి ఇంటిమేషన్ కూడా ఇంటికి వచ్చింది, కానీ నేను పొందలేకపోయాను. అప్పుడు నా వయసు చిన్నది. ఎందుకు పొందలేకపోతున్నానంటే నేను పనివాడిని. అప్పుడు పని చేసుకునే లోపల ఈ ఇంటిమేషన్స్ వచ్చి ఇంట్లో వేసిపోయేవాడు. ప్రియమైన సంగమా, ఈ విధంగా నేను ఏది పొందలేకపోయాను, ఏది అందలేదు. నాకు చాలా కష్టపడినాను. కష్టపడి చివరి కాలాల్లో నేను యేసన్నతో కూడా మొత్తం నా జీవితం అంతా 30 సంవత్సరాలు తిరిగాను. మరి నేను తిరిగినటువంటి అనుభవాలన్నీ అన్నగారికి తెలుసు. నేను వేరే పాస్టర్ని నేను వెంబడించలేదు. బ్రదర్ యేసన్నతో నేను తిరిగినటువంటి వ్యక్తిని. అయితే ప్రియమైన సంగమా, నా బిడ్డని నేను ఎక్కడ కలుసుకొని సంతోషించానంటే యేసన్న మీటింగ్స్లోనే కలుసుకున్నాను. అయితే ఆ బిడ్డ దేవుడు ఇంత గొప్ప కార్యం, ఇంత గొప్ప మరి కార్యాలు చేసి ఉద్యోగం చేస్తానే, ఆమె ఎంత శ్రమపడేది. ఉద్యోగం చేస్తానే మరి వచ్చి దేవుని సేవలో అడుగుపెట్టింది. ప్రార్థన అంటే ప్రాణం పెడుతుంది, ప్రాణము పెట్టేస్తుంది అంతే. అంత తెగవ కలిగిన బిడ్డ. ఆమె జీవితం అంతా ప్రార్థనతోనే పెరిగింది. ఆమె ఒళ్ళంతా ప్రార్థనే. నేను కూడా ఆశ్చర్యపోతాను. మేము దైవ సేవకులం అయినా మా అమ్మాయి మరి ఈ విధంగా ఆసక్తి ఉంది అని మేము ఆశ్చర్యపోతుంటాం. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలరా, ఆసక్తి కలిగిన బిడ్డలుగా మనం ఉండడం చాలా గొప్ప కార్యం. అయితే ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను, ఎవరిని జాలి చూపుదును, ఎవరి మీద జాలి చూపుదునో వారి మీదనే నేను జాలి చూపిస్తాను. జాలి చూపించింది కనుకనే ఎంతోమందికి భోజనం పెట్టింది. ఒక మాట చదవండి, 135, 135, 136, 25 వచ్చిన చూడండి. కీర్తనలు సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుతున్నాడు. చాలు, దేవుని స్తోత్రం. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆ పోలిక మరి లీలములో ఉంది. ఎవరినైనా ఆమె అడిగితే పోగొట్టలేదు. ఎవరినైనా